అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులరా, దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి ఒక విలువైన మాట మనకు అందిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథము 112వ అధ్యాయం 4వ వచనములో చక్కని మాట రాయబడి ఉంది. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అనే మాట కనబడుతూ ఉంది. యథార్థవంతులకు మరి చీకటిలో వెలుగును కలుగు చేయవాడు దేవుడే. నువ్వు యథార్థంగా ఉంటే ఏదో ఒక దినాన భయంకరమైన పరిస్థితులు కూడా నీకు మరి వ్యతిరేకమైనవి కూడా అనుకూలంగా మారిపోతూ ఉంటాయి. చాలా జాగ్రత్త. యథార్థవంతులకు ప్రస్తుతము తినడానికి భోజనం లేకపోయినా, సరైనటువంటి సదుపాయాలు లేకపోయినా, సహాయము లేకపోయినా, ఒకానొక సమయంలో దేవుడు అకస్మాత్తుగా యథార్థంగా మనం ఉంటే, మన యథార్థంగా కాపాడుకుంటే ఖచ్చితంగా మనల్ని పోషిస్తాడు. చీకటి అనగా ఏమీ లేని స్థితి, చీకటి అనగా ఆధారం లేని స్థితి, చీకటి అనగా అసలు ఎటువంటి మరి ఆదుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అకస్మాత్తుగా నిన్ను దర్శిస్తాడు. మీకు కావలసినవన్నీ ఇస్తాడు. మీరు అనుకుంటారు, మా వల్ల ఏమీ కావట్లేదు, మా దగ్గర ఏమీ లేవు, మేమెంత ప్రయత్నం చేస్తున్నా చీకటిలాగా ఉంది మా జీవితం, ఏమాత్రం కూడా మా జీవితంలో ఏమాత్రం కూడా మా ఆశలు నెరవేరట్లేదని బాధపడుతూ ఉంటారు. అలా బాధపడి అడ్డదారుల్లో వెళ్ళిపోతూ ఉంటారు. అడ్డదారుల్లో వెళ్ళిపోయి మనకు కావలసిన సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. లేదు లేదు లేదు, యథార్థతను విడిచిపెట్టొద్దు. యోబు గారు యథార్థతను విడిచిపెట్టలేదు. అందుకనే దేవుడు రెండంతల ఆశీర్వాదం ఇవ్వలేదా? మీకు కూడా ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. మీ యథార్థత అన్ని విషయాల్లో, మీరు పనిచేసే చోట, మీ కుటుంబంలో, సమాజంలో, మీరు మాట్లాడేటప్పుడు ఎక్కడైనా కానీ మీ యథార్థతను కాపాడుకోండి. యథార్థవంతులు దీవించబడతారు. కాబట్టి అలాంటి దీవెన దేవుడే ఇస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉందాం, యథార్థతను విడిచిపెట్టొద్దు, దేవుని మీద ఆనుకుందాం. అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. మరణ